హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే మనం ఇంట్లో సహజంగా పాలు విరుగుతూనే ఉంటాయండి. అప్పుడు విరిగినప్పుడు మనం ఏంటంటే అది వేస్ట్గా పడేయకుండా వాటితో మనం ఏదో ఒక ఐటెం చేసుకోవచ్చు. ఆ ఐటెం ఏంటంటే మనం విరిగిన పాలతో ఇది వడగట్టి నేను తీసుకున్నానండి. దీంతో మనం గులాబ్ జామున్ తయారు చేసుకుందాం. ఇప్పుడు విరిగిన పాలతో గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని నేను షుగర్ అండి కప్ తీసుకున్నాను. షుగర్ వేసుకోవాలండి. దీంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. మనం షుగర్ అనేది మనకు పాకంలాగా వచ్చేలాగా చేసుకోవాలి. ఇది పాకం వచ్చే లోపల మనం గులాబ్ జామున్స్ మనం తీసుకున్నాం కదా, వీటితో మనం గులాబ్ జామున్ తయారు చేసుకుందామండి. ముందుగా నేను పాలు విరిగాయండి, విరిగిన పాలు ఉన్నాయి కదా, దీన్ని నేను వడగట్టానండి. ఒక క్లాత్లో వడగట్టి ఇలా తీసుకున్నానండి, ప్లేట్లోకి తీసుకున్నాను. దీన్ని మొత్తం మనం స్మూత్గా ఇట్లా ఇట్లా రౌండ్ స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేస్తున్నప్పుడే మనం వంట సోడా ఉంటుంది కదండి, ఒక స్పూన్ వేసుకోవాలండి. సేమ్ మనకి ఇంట్లో గులాబ్ జామున్కి ఎలా మనం అయితే పౌడర్ తీసుకొని మనం ఎలా చేసుకుంటామో సేమ్ అలానే వస్తాయండి. ఇలా గట్టిగా రఫ్ చేసుకుంటూ ఉండాలండి. పిండిని మొత్తం ఒక ముద్దలాగా వచ్చేలాగా చేసుకోవాలి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనం మ్యాక్సిమం మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఐటమ్స్ కూడా పడతాయి కాబట్టి ఈ విధంగా ఇలా రఫ్ చేసుకున్నానండి. స్మూత్గా ఇలా నేను చేసుకున్నాను. ఇలా ఒక దగ్గరికి ఇట్లా చూసారు కదండి, ఇంత స్మూత్గా వచ్చేసిందో. దీన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా మనం గులాబ్ జామున్స్కి ఎలా తయారు చేసుకుంటే అలా తయారు చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఇవి మనకు ఆయిల్లో వేయగానే కొంచెం ఉబ్బుతాయి కాబట్టి, కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి మనం చిన్న చిన్నగా చేసుకోవాలండి. మనం తీసుకునే షేప్ని బట్టి ఉంటుందండి. మీడియంగా అంటే మీడియం చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కావాలంటే నార్మల్గా అయితే చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ లా చేసుకున్నాను నేను. వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా ఆయిల్లో పెట్టి చేసుకోవద్దండి, సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందామండి. నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ ముందుగానే పెట్టుకొని హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇవి విరిగిన పాలు ఉన్నాయి కదా, బాల్స్ వేసుకున్నాం కదా, వీటిని వేసుకొని వేపుకోవాలండి. ఆయిల్లో పెట్టుకోవద్దండి, ఎందుకంటే అవి చిట్లిపోతాయి కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలండి.
ఇలా వేగాయి కదా, మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకోవాలండి. మనం షుగర్ సిరప్ తీసుకున్నాం కదండి, దాంట్లో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం, ఒక 5 to 10 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుంటే మొత్తం బాల్స్ మొత్తం షుగర్ సిరప్ పట్టేస్తుంది కాబట్టి ఇంకా తీయగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం షుగర్ పీల్చేసిందండి. మనం ఒక బౌల్లో తీసుకుందామండి. చూసారు కదండి, ఫైనల్గా మనం విరిగిన పళ్ళతో ఎంతో సింపుల్గా మనం గులాబ్ జామున్ తయారు చేసుకున్నాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.